ఆయన తన పోలికలో నిన్ను సృజించినందున నీ మీద ఆశ పెట్టుకున్నాడు. ఎంత ఆశ పెట్టుకున్నాడంటే నువ్వు ఆయన మాట పలకాలి. వారమంతా నా ఇల్లు, నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా చక్క పెట్టుకోవడం అనుకోవడం కాదు. యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. ద లార్డ్ ఈస్ వెయిటింగ్ దట్ యు విల్ స్పీక్ అవుట్. విల్ యు నాట్ టేక్ టైమ్ టు స్పీక్ అవుట్? నువ్వు మాట్లాడడానికి టైం తీసుకోవా? కొంతైనా నువ్వు టైం తీసుకోవా మాట్లాడడానికి? పెళ్ళగించుటకు, విర్రగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను ఆమేన్ నిన్ను నియమించాడు. యు ఆర్ చోసెన్. దేవుడు తన కుమారుడైన యేసుని నియమించాడు. అపోస్తలులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా కొందరిని నియమించాడు. ఆయా పనికి ఆయా వ్యక్తుల్ని నియమించాడు. ప్రతిదీ దాని కొరకు నియమించినట్టే మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఎందుకు నియమించాడు అంటే మనం పలకడానికి. నువ్వు పలికితే ఏదో వెలిగించేద్దామని, నీ ద్వారా ఏదో వెరగొట్టేద్దామని, నీ ద్వారా ఏదో నాశనం చేసేద్దామని, నీ ద్వారా ఏదో మహాదుర్గాన్ని పడగొట్టేద్దామని, నీ ద్వారా ఏదో నాటుదామనో లేకపోతే కడదామనో నీ మీద ఆశ పెట్టుకుంటే నీకున్న పరిస్థితుల్ని నువ్వు మార్చుకోలేకపోతున్నావు. నీకున్న అప్పుల్ని నువ్వు పెళ్ళగించలేకపోతున్నావు. నీ మీదకి వస్తున్న అపవాది దాడిని నువ్వు పడగొట్టలేకపోతున్నావు. నీ ఎదురుగుండా వేయబడిన అపవాది దుర్గములనే కూల్చలేకపోతున్నావు. ఎంతసేపు నాకు ఆ వీక్నెస్, నాకు ఈ వీక్నెస్, నాకు ఒంట్లో బాగోదు, నాకు తలపోటు, లేకపోతే నాకు నడువు నొప్పి, నాకు నీరసం, లేకపోతే నాకు అప్పులు, నాకు దరిద్రం, నాకు పేదరికం, లేకపోతే ఉద్యోగం లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు. ఎంతసేపు దీంతోనే నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. యు ఆర్ అన్ఏబుల్ టు డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. నీ మీద చాలా ఆశ పెట్టుకున్నాడే. ఇక్కడ ఇర్మియాతో నీ నోట నా మాటలు ఉంచింది ఎందుకు అంటే వెల్లగించుటకు, విరగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, నాటుటకు, కట్టుటకు జనాల మీద నిన్ను నియమించి. ఆమేన్. ఇప్పుడు ఇదే